హలో ఆల్ వెల్కమ్ టు రుద్ర ఫ్యాషన్స్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న జడబిళ్ళలు చూస్తాం రండి. మన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో లేదు కదా, సో అందులోనూ మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైందండి. ఒక లుక్ వేద్దాం. కాసులతో జడబిళ్ళలు గబగబా చేసేస్తున్నాను. ఎవరో ఒక మేడం అర్జెంటు మ్యారేజ్ ఉందని చెప్తే, కానీ ఈలోపు గుర్తొచ్చింది. పవర్ లేదండి, అయినా సరే నేను సెల్ ఫోన్ ఫ్లాష్ ఆన్ చేసి మేకింగ్ వీడియో చేద్దామని ట్రై చేశాను. బట్ కొంచెం కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూడండి, ఆ మేడంది చిన్న జడ అనమాట. అయినా కానీ క్యూట్గా చిన్నగా కొంచెం పెద్ద కాసులతో ఒక పైన బిళ్ళ చేశాను. ఇంకా చిన్న చిన్న కాసులతో ఇంకా 3 చిన్న బిళ్ళలు చేశాను అనమాట. ఆల్రెడీ 3 అయిపోయినాయి. లాస్ట్లో ఒకటి పేస్ట్ చేస్తున్నాను అనమాట. ఇది మనకి ఫస్ట్ ఓహెచ్పి షీట్ మీద మనం డ్రా చేస్తాం కదా, ఇది అందరికీ తెలిసింది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నాను. అక్కడ వెనకాల ఫ్యాడ్ ఉంది, ఆ ఫ్యాడ్ అనుకుంటున్నారు, మీద ఫ్యాడ్ కాదండి. దాని మీద ఓహెచ్పి షీట్ ఉంది. ఆ షీట్ మీద మన B7000 గమ్ ఉంది కదా, అది అప్లై చేసి ఇలా కాసులు పెట్టి తర్వాత లోటస్ సింబల్ని నేను డ్రా చేస్తున్నాను. మీలో ఎవరైనా నేర్చుకోవాలి, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మన లోటస్ ఎలా ఉన్నాయో కూడా ఒకసారి కమెంట్ చేయండి. అండ్ మీలో ఎవరికైనా కావాలి ఉంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి ఆర్డర్ ఇవ్వండి. ఇంకా ఏంటండి, రాబోయేది శివరాత్రి కదా, అందరూ బాగా పనుల్లో ఉండి ఉంటారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా ఏమైనా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్, గ్లాస్ బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ వీడియో కూడా ఉంది, ఆల్రెడీ చేశాను. అది ఇంకా వీడియో పోస్ట్ చేయాలి, మేబీ రేపు ఈవినింగ్ అవుతుంది అనుకుంటున్నాను. కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోలు పోస్ట్ చేయలేకపోతున్నానండి. అప్పుడే ఏంటి అక్క అంత గ్యాప్, కొత్త ఛానల్ కదా, రోజు పోస్ట్ చేయాలి అని అనుకుంటాను, బట్ అది అవ్వట్లేదండి. బట్ నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. మీ సపోర్ట్, మీరు వీడియో చూస్తున్నారు కానీ కమెంట్ కానీ లైక్ కానీ చేయట్లేదు. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ ఆల్రెడీ 200 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసింది. నాకు తెలిసి 225 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా చాలామందే మనకి రావాలి. కొంచెం నేనేమైనా మిస్టేక్స్ చేసి ఉంటే ఎడిటింగ్లో కానీ వాయిస్ ఓవర్లో కానీ ఇంకా మీకు చూపించే ప్రోడక్ట్లో కానీ ఏమైనా నాకు తెలియని ఉంటే మీ సజెషన్స్ కూడా ఇవ్వండి. తెలియనప్పుడు ఒకరి దగ్గర అడిగి తెలుసుకోవడంలో తప్పే లేదు కదండి. సో మీరు ఎవరైనా నాకు సజెస్ట్ చేయాలన్నా కూడా నాకు చెప్పొచ్చు. నేను ఏది నెగిటివ్గా తీసుకోను, పాజిటివ్గానే ఉంటాను. మీరు కూడా పాజిటివ్గా మెసేజ్ పెడితే నేను అది ఎలా అర్థం చేసుకుంటాను అంటే మంచిగానే. తెలియని విషయాలు ఎవరైనా చెప్తున్నప్పుడు నేర్చుకోవాలి కదండి. అందుకని మీలో ఎవరైనా నాకు సజెషన్ ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చు. నాకు నేను నేర్చుకున్నట్టు మీకు చేసి చూపిస్తున్నాను. ఇంకా ఈజీగా ఇంకా మంచిగా ఏమైనా చేయొచ్చు అక్క అంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి. అలాగే మన ఈ లాస్ట్ ఫైనల్ లుక్ ఎలా ఉందో చూడండి. అంత బ్రైట్నెస్ కనిపించట్లేదు, ఎందుకంటే కరెంట్ పోయిందండి ఆ టైంలో. ఇంకొక క్లిప్ యాడ్ చేశాను, అప్పుడు కరెంట్ వచ్చింది, అప్పుడు ఇంకా చాలా షైన్గా మెరుస్తున్నాయండి. మనం ఫస్ట్ ఈ చిన్న కాసులతో కిందవి చేశాను, పైన పెద్ద పిన్ ఉంది కదా, అవి వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను కదా, ఈ కాసులతో చేశాను అనమాట. 2 టైప్స్ ఆఫ్ కాసులు మనం లక్ష్మీదేవి కాసులు ఇక్కడ యూస్ చేసాము. ఇంకా లోటస్ కూడా చిన్నవే, వాటిని ఏమంటారు, ఎంత ఎంఎంఓ నాకు ఐడియా లేదు, మర్చిపోయాను. మీకు ఏమైనా కనిపిస్తూ ఉంటే అవి ఎంత ఎంఎంఓ నాకు మెసేజ్ చేయండి. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కదా, అందుకని నాకు కరెక్ట్గా తెలియదు వాటి సైజు ఎలా చెప్పాలి ఏంటి అని. బట్ తెలుసుకుంటున్నాను, మర్చిపోతున్నాను. చాలా ఉన్నాయి కదా, అలాగే కొంచెం నేర్చుకోవాలండి, అన్నీ ఒకసారి రావు కదా. ఇదిగోండి బయట పెట్టి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో, డ్రై అయిపోయినాయి. వీటికి ఎలా పిన్ చేస్తానో చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. బట్ నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి, సో అందుకని మీకు కొంచెం చూపిస్తున్నాను. ఇంకా ఎవరైనా వీడియో తీసేవాళ్ళంటే నేను ఫుల్గా పిన్ టు పిన్ మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడైతే బాగా కనిపిస్తున్నాయి కదా, చాలా లుక్ సింపుల్గా చాలా ఉన్నాయి. నాలాగా సింపుల్గా ఉండాలనుకునే వాళ్ళకి ఇవి చాలా నచ్చుతాయి. హెవీగా కూడా మనం జడ బారున్న వాళ్ళకైతే భలే ఉంటాయండి, అసలు పెట్టుకోవాలే. కానీ ఇవి ఎలా పడిపోతుందని కొంతమంది కంప్లైంట్ ఇస్తున్నారు. అవి ఏంటంటే మన పిన్స్ని, మన హెయిర్ని బట్టి ఆ పిన్స్ని మనం స్టిక్ చేయాలి. ఇదిగోండి అవి చిన్న బిళ్ళలు కాబట్టి నేను చిన్న సైజువి దానికి స్టిక్ చేశాను. అది డ్రై అయిపోయిన తర్వాత అవి కొంచెం ఉంచుతాను అన్నమాట. అవి చూడండి, చూపిస్తాను నేను ఒకసారి.
నేను అలా కట్ చేసి గమ్ పెట్టి అవి పెట్టానన్నమాట. వాటిని ఏమంటారు, పిన్స్ మనం ఎలా తగిలించుకుంటాం కదా హుక్కుల్లాగా, వాటిని అనమాట. వాటిని అలా పెట్టాను. అది కొంచెం డ్రై అయిన తర్వాత మీకు వంచుతాను. అది కూడా నేను వీడియో క్లిప్ తీసాను. ఇదిగోండి ఇలా మనకి చేశాను అనమాట. అవి డ్రై అయిన తర్వాత అవి కూడా వంచి చూపిస్తాను మీకు. అవి డ్రై అయిపోతాయి. ఒక 1 hour 2 hours మనం అలా వదిలేస్తే అవి చాలా స్టిక్ అవుతాయి. ఏ వస్తువైనా మనం యూస్ చేసే దాన్ని బట్టి దాని లైఫ్ టైం అనేది ఉంటుంది కదా. అది అందరికి తెలిసిందే, కానీ కొత్తగా చెప్పేది ఏంటక్క అంటావా? అయినా కొత్తగా చెప్తున్నాను, ఒకసారి గుర్తు చేస్తున్నాను అనమాట. సో ఆ ఎడ్జెస్ అన్నవి కట్ చేసి నీట్గా షేప్ చేసి మీకు నేను చూపిస్తాను వీడియోలో. ఇదిగోండి ఫైనల్గా అయితే ఇలా వచ్చాయి. కొంచెం ఏమనుకోకండి, బ్లర్ వచ్చి ఉందనుకుంటా కెమెరా క్లారిటీ. ఓకే, ఇప్పుడు చూడండి బాగా కనిపిస్తున్నాయి, బాగున్నాయి కదా. మీలో ఎవరికైనా కావాలన్నా సరే నాకు ప్లీజ్ నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. ఇదిగోండి అలా మన హెయిర్కి నొక్కి పెట్టేసుకుంటే మనం అల్లుకుంటాం కదా జుట్టుకి, ఆ జుట్టుకి నొక్కి పెట్టేసుకుంటే అవి ఇంకా ఊడవన్నమాట. అలా అని చెప్పి ఇలా ఆడేస్తే ఊడవని కాదండి. మనం మ్యాక్సిమం అక్కడికన్నా పెళ్ళిళ్ళకి బయటకు వెళ్ళినప్పుడే కాబట్టి అప్పుడు మనం శారీ మీద ఉంటాం కాబట్టి ఎక్కువ అటు ఇటు తిరగము. బట్ ఏదైనా మనం యూస్ చేసిన దాన్ని బట్టి మన కదలికలను బట్టి అవి ఉంటాయి కదా. సో మనం కొంచెం నొక్కి పెట్టేస్తే అవి జారువు, బాగానే ఉంటాయండి. లాంగ్ హెయిర్ వాళ్ళకి ఇలాంటివి అయితే భలే ఉంటాయండి. చూడండి ఎంత బాగున్నాయో. మామూలుగా పెట్టి చూపించాను. ఆ మేడంది చిన్న జడ అని చెప్పాను కదా. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్.